విషయంలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేదైన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమాకాండము 39వ అధ్యాయం 27వ వచనం నుంచి ధ్యానించుకుంటాం. ఒక చిన్న పల్లవి పాడి. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేషువా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్య, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేషువా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేషువా. అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్న నార చొక్కాయిలను, సన్న నార పాగాను, అందమైన సన్ననార కుళాయిలు పేనిన సన్ననార లాగులను, మరియు నేల దోమల రక్తవర్ణము గల పేనిన సన్ననారతో బూటా పని అయిన నడికట్టును చేసింది. సేవ చేయుటకు అహరోను కుమారులకు చొక్కా లాగులను చేసినట్లుగా నడికట్టుకు కట్టుకోవడానికి నడికట్టును కూడా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరియు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీటము భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అంటే యెహోవాకు ప్రతిష్ఠితము అని అర్థము వచ్చేటట్లుగా దాని మీద వ్రాసింది. ఆ కిరీటం మీద యెహోవా పరిశుద్ధుడు, యెహోవాకు ప్రతిష్ఠితము ఆ ఒక కిరీటము అని రాసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తర్వాత సూత్రమును కట్టిరి, భాగా మీద మీదుగా కట్టున్నట్లు దానికి నీలి సూత్రము కట్టిరి. ప్రత్యక్షపు గుడారం మందిరము యొక్క పని ఆవత్తు సంపూర్తి చేయబడింది. ఆ ప్రకారముగా మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటినీ దాని కొలుకులకును పలకలకును కమ్ములను స్తంభములను దిమ్మలను ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును సముద్ర వత్సల తోళ్ల పైకప్పును కప్పు తెరను
సాక్ష్యపు మందసమును, దాని మోత కర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరసను, దాని ఉపకరణములన్నిటినీ, దీపము కొరకు తైలము, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యములను, శాలా ద్వారమునకు తెరను, ఎత్తడి బలిపీఠమును, దాని కుండు, ఇత్తడి జల్లెడను, దాని మోత కర్రలను, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమున దాని పీటను, ఆవరణపు తెరలు, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని త్రాళ్లను, దాని మేకులను, ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను, అనగా యాజకుడైన అహరోనుకును పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను, ఈ విధముగా ప్రతి ఒక్కటి మోషే వద్దకు తయారు చేసి తీసుకొచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు మోషే వారిని దీవించను. మందిరం యొక్క పనిలో వారి ధనమును, వారి కష్టమును, వారి సమయమును వెచ్చించినందుకు మోషే గారు వారిని దీవించినట్లుగా మనము ఈ అధ్యాయం చూస్తూ ఉన్నాం. మనము కూడా దీవింపబడాలంటే ఆనాటి కాలంలో మోషే యొక్క మాట విని ఇజ్రాయేలీలు ఏ విధముగా వారికి కలిగిన దాంట్లోనికి మందిరానికి ఇచ్చాడు, మనము కూడా ఆ విధముగా ఇచ్చే మనసు ఉన్నట్లయితే, అవసరత ఏ మందిరముకున్నదో ఆ మందిరానికి మనము ఇచ్చే యోగ్యకరమైన రీతిలో ఇచ్చే విధముగా ఉంటే మనము కూడా ఆశీర్వదింపబడగలం, దీవించబడగలం. మరి కొన్ని మాటలు ఆశయం వారి మన విడికిలు ఫలింప చేయనుగాక. ఆమేన్.